హాయ్ అండి, పప్పు మామిడితో వండుకోబోతున్నానండి. 100 గ్రాముల పప్పు తీసుకొని కడిగి వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని పప్పు ఉడికే వరకు ఉడకపెట్టాలండి. ఉడికిన తర్వాత 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి. లోపు ఇప్పుడు ఒక 2 మామిడికాయలు తీసుకునండి. చూడటానికి పచ్చిగా ఉన్నాయి కానీ లోపల మట్టుకు పండిపోయి గట్టిగానే ఉన్నాయి. మామిడికాయలు తొక్క తీసి ఇలాగా తీసుకోవాలండి. మామిడికాయ తీసుకుని ఇప్పుడు టమాటాలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు, సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, స్పూన్నర కారం వేసి ఇలా కలుపుకోవాలండి. మెత్తగా కలిపిన తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలు ఉడికే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత పోపు పెట్టుకోనండి. పోపు ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఎల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా కలుపుకొని తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టుకోవాలండి. చాలా టేస్ట్గా ఉండిద్ది పప్పు.